The number 2, 4, 6 and so on up to 100 సంఖ్యలను గుణించబడ్డాయి n ఈక్వలెంట్ టు నగేష్ ఇక్కడ నీకు అర్థమవుతుంది మళ్ళీ 2 into 4 into 6 into 8 into 10 and so on up to 98 into 100 2 నుంచి 100 వరకు దీన్ని గుణించబడ్డాయి 2 into 4 into 6 into 8 and so on up to 98 into 100. సో దీన్ని మనము ఇలా రాసుకోవచ్చు. 2ని 2 1s are, 4ని 2 2s are, 6ని 2 3s are, 8ని 2 4s are, 100ని 250s are. 100ని 250s are వరకు రాసుకోవచ్చు. ఐడియా క్లియర్? సో 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేయబడ్డది? 50 సార్లు మల్టిప్లై చేయబడింది. అంటే ఇది 2 power 50. మిగిలింది ఎంత నగేష్? 1 into 2 into 3 and so on up to 50. 1 into 2 into 3 and so on up to 50. ఇదేమో 2 power 50 into 1 into 2 into 3 till 50 అంటే 50 ఫ్యాక్టోరియల్. 50 ఫ్యాక్టోరియల్లో ఎన్ని పవర్స్ ఆఫ్ 5 ఉన్నాయి? 5 10s are, 5 2s are. ఫ్యాక్టోరియల్లో నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ 5 ద్వారా వస్తుంది, ఎందుకంటే ఐ పవర్ ఆఫ్ 2లో 5 కంటే ఎక్కువ ఉంటుంది. మిగిలింది మనకు అవసరం లేదు. దీని నుంచి 12 పవర్స్ ఆఫ్ 2 దీని నుంచి వస్తుందా? వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 12. ఫైండ్ ది నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఫర్ 1 power 20 into 2 power 20 into 3 power 20 and so on up to 38 power 20. 1 power 20, 2 power 20, 3 power 20 and so on up to 38 power 20. అంటే దీన్ని పవర్ కామన్ తీస్తే 1 into 2 into 3 till 38 power 20. 1 into 2 into 3 till 38 power 20. లాజిక్ అర్థమైంది కదా సార్? 1 into 2 into 3 పవర్ 38 అంటే 38 ఫ్యాక్టోరియల్ పవర్ 20. 38 ఫ్యాక్టోరియల్ పవర్ 20. ఫ్యాక్టోరియల్లో రైట్ 5 అనేది 2 కంటే తక్కువ ఉంటాయి. సో కాబట్టి 5 మీదనే ఫోకస్ చేద్దాము. 38 5 7s are 35, 5 1s are 5. సో 7 plus 1 8. 5 power 8 into మిగతా ప్రైమ్ బేసులు పవర్ 20. 8 20s are 160. నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్. వెనుకంజలో ఉన్న సున్నాల సంఖ్యను కనుక్కొనండి. వెనుకంజలో ఉన్న సున్నాల సంఖ్యను కనుక్కోండి. 1 power 3, 2 power 4, 3 power 5. ఈ రెండిటి మధ్య ఎంతుంది తేడా? 2. 2 and 4 ఎంతుంది తేడా? 2. 3 and 5 ఎంతుంది తేడా? 2. 4 and 6 అంటే ఏమవుతుంది చెప్పండి? 5 power 7. 5 అన్ని ఒకటేసారి రాస్తున్నాను. 10 power 12, 15 power 17, 20 power 22, 25 power 27. ఓన్లీ 5కు సంబంధించినవి మాత్రమే రాస్తున్నాను. ఎందుకనంటే 5 పవర్ మీరు చూస్తే గనక ప్రతి రెండో నంబర్ 2 మల్టిపుల్. 2 power 4, 4 power 6, 6 power 8, 8 power 10, 10 power 12, 12 power 14 అవన్నీ కూడా 2 పవర్లు. అవి దీనికంటే కూడా ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా 5 మీదనే ఉంది, ఎందుకంటే 5 పవర్స్ చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి. 5 power 7. 10 అంటే 5 into 2 power 12. 5 into 2 power 12. 15 అవుతే 5 into 3 power 17. 20 అవుతే 5 into 4 power 22. 25 అవుతే 5 square power 27. 5 square power 27. కాబట్టి ఆన్సర్ ఎంత? 7 plus 12 plus 17 plus 22 plus 2 27s are 54. 2 27s are 54. ప్రతి 5వ నంబర్
5 తోటి ఉంది, ప్రతి రెండో నంబర్ 2 తోటి ఉంది, ప్రతి 5వ నంబర్ 5 తోటి ఉంది. కాబట్టి మనము 5 పవర్ డెఫినెట్ గా 2 పవర్ కంటే తగ్గుతుంది. 4 + 2 6, 6 + 7 13, 13 + 2 15, 5 + 7 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. క్యాలిక్యులేట్ చేస్తే కూడా మీకు 112 వస్తుంది.